తిరుమల అలిపిరి నడక మార్గంలో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. చిరుత సంచారంతో మరోసారి టీటీడీ అలర్ట్ అయింది. సాయంత్రం సమయంలో భక్తులను గుంపులుగా కొండపైకి అనుమతిస్తున్నారు. ముఖ్యంగా గుంపులో 70 నుంచి 100 మంది ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే 12 ఏళ్ల లోపు చిన్నపిల్లలను మధ్యాహ్నం 2 గంటల తర్వాత కొండపైకి అనుమతించడం లేదు టీటీడీ. ఇక రాత్రి 9:30 అలిపిరి నడకదారిని కూడా టీటీడీ మూసివేస్తోంది. నిన్న తిరుమల అలిపిరి మెట్ల మార్గం సమీపంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. వెంటనే సమాచారం అందుకున్న టీటీడీ ఫారెస్ట్ విజిలెన్స్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ముగ్గుబావి సమీప అటవీ ప్రాంతం పొదల్లో చిరుత సంచరించింది. దీంతో సిబ్బంది గట్టిగా శబ్దాలు చేయడంతో అడవిలోకి వెళ్లింది చిరుత పులి. వాళ్ళు ఎక్కించుకొని రమ్మనండి సార్, సరిపోతుందా? వాళ్ళు 4 గంటలు కాకుండా ఇప్పుడు ఎక్కించుకొని వచ్చేస్తే 4 గంటలు పోయి ఎగిరిపోతుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సురేష్, ఇటు అలిపిరి నడక మార్గంలో అయితే ఆంక్షలు అమల్లోకి వచ్చాయన్నట్టుగా తెలుస్తోంది. ఇటు చిరుత సంచారంతో అయితే మరోసారి టీటీడీ అలర్ట్ అయింది. దీనిపైన ఫారెస్ట్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? రైట్ సంజన, ఏదైతే అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారంతో తిరుమల తిరుపతి దేవస్థానం మరోసారి అప్రమత్తమైంది. ఏదైతే మొన్న సాయంత్రం కూడా చిరుత సంచారంతో భక్తులు రైట్ సురేష్, చెప్పండి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తిరుమల అలిపిరి నడక మార్గంలో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. చిరుత సంచారంతో మరోసారి టీటీడీ అలర్ట్ అయింది. సాయంత్రం సమయంలో భక్తులను గుంపులుగా కొండపైకి అనుమతిస్తున్నారు. ముఖ్యంగా గుంపులో 70 నుంచి 100 మంది ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే 12 ఏళ్ల లోపు చిన్నపిల్లలను మధ్యాహ్నం 2 గంటల తర్వాత కొండపైకి అనుమతించడం లేదు టీటీడీ. ఇక రాత్రి 9:30 అలిపిరి నడకదారిని కూడా టీటీడీ మూసివేస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సురేష్, అలిపిరి నడక మార్గంలో అయితే ఆంక్షలు అమల్లోకి వచ్చాయన్నట్టుగా తెలుస్తోంది. చిరుత సంచారంతో అయితే మరోసారి టీటీడీ అలర్ట్ అయింది. దీనిపైన అయితే ఫారెస్ట్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యంగా? రైట్ సుందర, ఏదైతే అలిపిరి మెట్ట మార్గంలో చిరుతపులి సంచారంతో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది. గతంలో చిరుత దాడి నేపథ్యంలో అప్పటికే ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ తాజాగా మరోసారి ఆంక్షలు విధించాలని నిర్ణయానికి వచ్చారు. మరోవైపు మధ్యాహ్నం 2 గంటల తర్వాత 12 సంవత్సరాల లోపల ఉన్న పిల్లల్ని అనుమతించకూడదని తిరుమల తిరుపతి దేవస్థానం గతంలో ఉన్న నిబంధనల్ని అమలు చేస్తూ ఉంది. సాయంత్రం 4 తర్వాత కూడా భక్తుల్ని గుంపులుగా వెళ్ళాలి. మొత్తం గాలిగోపురం నుంచి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వరకు కూడా అలర్ట్ జోన్ గా ప్రకటించారు. ఎందుకంటే పూర్తిగా ఆ ప్రాంతంలో చిరుతపులి సంచారం ఉండడంతో ఆ రకంగా చర్యలు తీసుకున్నారు. మరోవైపు 40 నుంచి 50 మంది ఫారెస్ట్ సిబ్బంది, దాదాపు 15 నుంచి 30 మంది
సెక్యూరిటీ సిబ్బందితో పాటు నిరంతరం పహారా కాస్తున్నారు. ఏదైతే భక్తులు కూడా 70 నుంచి 100 మంది దాకా గుంపులుగా గోవింద నామ స్మరణ చేసుకుంటూ వెళ్లాలని తిరుమల తిరుపతి దేవస్థానం పెట్టిన నిబంధనలకు భక్తులు సహకరించాలి, వారి క్షేమం కోసమే మేము ఈ నిబంధనలు విధిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఫారెస్ట్ సిబ్బంది కూడా నిరంతరం గస్తీ కాస్తున్నారు. మరోవైపు అలిపిరి చేరుకునే భక్తులు కూడా నిదానంగా వెళ్ళాలి, గుంపులుగా వెళ్ళాలని కోరుతున్నారు. ఎందుకంటే చిరుతపులి ఎక్కడి నుంచి రోడ్డు దాటే క్రమం కావచ్చు, మెట్ల మార్గంలో దాటే ఆటోపైకి వెళ్లే క్రమంలో కావచ్చు దాడి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో జరిగిన ఘటనల దృష్ట్యా టీటీడీ అలర్ట్ అయిందని చెప్పుకోవాలి. ఇటు ఫారెస్ట్ అటు టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారు. భక్తులు కూడా సహకరించాలని చెప్పుకోవచ్చు. అటు శ్రీవారి మెట్టు మార్గం కూడా ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకే అనుమతిస్తున్నారు. అక్కడ కూడా సేమ్ నిబంధనలు మధ్యాహ్నం 12 తర్వాత పిల్లల్ని అనుమతించట్లేదు. అలిపిరి మెట్ల మార్గంలో కూడా ఏదైతే 12 సంవత్సరాల పిల్లల్ని మధ్య రోడ్డు అనుమతించడం లేదని టీటీడీ కరాఖంగా చెప్పింది. దానికి సంబంధించిన సైనింగ్ బోర్డు కూడా ఏర్పాటు చేస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలకు భక్తులు సహకరించాలి. ఆ రకంగా మేము ఇప్పుడు అప్రమత్తంగా ఉంటాం కాబట్టి ఆ సాయంత్రం 4 తర్వాత ఎక్కువ మంది గుంపులుగా రావాలని మైక్ ద్వారా అనౌన్స్మెంట్ చేసుకుంటూ అలిపిరి వద్ద కూడా భక్తులకు పలు సూచన చేస్తున్నారు. సంజన. రైట్ సురేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.